అంతా గెలిచినోడి మాటే వింటుందంట కదా, ఆ ఒక్క గెలిపిస్తాను ఉస్తాద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ పెద్ద మూవీకి వచ్చిన మీరే చూడండి. ఏ సినిమా? రామ్ చరణ్ అయితే ఎంత కష్టపడ్డాడో మొత్తం కనిపిస్తుంది. పెద్ద మూవీ అందరూ చూడండి, లేదంటే కొట్టిపడ. వెల్కమ్ టు మై ఛానల్. నేను రైడీ రాడా అయ్యబోతున్నా, మీరే చూడండి. నీ రైడీ రాడా అంతే లేడీ తీరై రాడా. ఎవెడుగ్గా పాటేసుకోయ్యలా. అందరూ కష్టం గురించి మాట్లాడుతున్నారు. అరే ఇలాంటి కథ కోసం కాకపోతే ఎలా ఎప్పుడు కష్టపడతాం అండి. చేతులు ఇరక్కొట్టమే కాదు, రక్తం చింది కూడా పని చేస్తాను. మీకు ఏడుపు వచ్చేసింది లాస్ట్ లో. అద్భుతంగా చేస్తారు, చాలా కష్టపడ్డారు. చాలా ఎమోషన్ అయ్యా నేనైతే. సినిమా అయితే బ్లాక్ బస్టర్. చూడన్నా ఖర్చు బంత తడిచిపోయింది. ఏడిపించేసిన సినిమా మాత్రం టోటల్ అవార్డ్ 2026 లో మొత్తం ఇదే ఎమోషన్ అనిపిస్తుంది. ప్రాణం పోసింది మాత్రం రామ్ చరణ్ గారు యాక్టింగ్. అవతల క్యారెక్టర్ ఏడుస్తూ మళ్ళీ ఏడిపిస్తే కనుక అది నటన. వాడు ఏడవకుండా కళ్ళల్లో ఆ భావం పలుకుతూ చూసే ప్రేక్షకులు ఏడిపించేటంటే వాడు జీవితం. ఎంత ఎమోషన్ అయ్యారంటే ఇప్పటివరకు ఏ మూవీకి ఇంత ఎమోషన్ అవ్వలేదు. क्लाइमैक्स के एड्स ना छोड़ी दो. हम लोग को भी सीखने को मिलता है कि हम भी कुछ कर सकते हैं आगे. बहुत अच्छी मूवी है. यार देखो ना इमोशनल अशोक गारी रेड भी चल रहा है. क्लाइमैक्स లో బాగా ఏడ్చాం. యూఎస్ థియేటర్ జనాలు నిల్చొని చప్పట్లు కొట్టడం కెరీర్ లోనే తన అమ్మ బాబులాంటి సినిమా ఇచ్చాం. నిజంగా చాలా బెస్ట్ మూవీ చూసాను. అసలు క్లైమాక్స్ అయితే మైండ్ పోయింది. హార్ట్ టు హార్ట్ కనెక్షన్. పెద్దగా ఏడిపిస్తాడు, నవ్వుతాడు, డాన్స్ చేపిస్తాడు, పెద్ద ఇంటికి వెళ్ళి తీసుకెళ్తారు. క్లైమాక్స్ ప్రతి ఒక్కరు కళ్ళని పెట్టుకోవాలి. పేదవాడు ఎలా ఎదగాలో చూపించే సినిమా, పేదవాడు కష్టాన్ని చూపించే సినిమా. క్లైమాక్స్ చూస్తే మాత్రం కట్టదని చాలా ఓవర్వెల్మింగ్ గా ఉంది రెస్పాన్స్. టీం అందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఒక్కసారి ఫ్యాన్స్ కోసం. నేను దానికి ఆశలిద్దాం అనుకోవట్లేదు ఉస్తాద్, గెలుపునిద్దాం అనుకుంటున్నా. సో కొన్ని చిత్రాలు కొంతమంది కోసమే రాయబడతాయి.